తెలంగాణలో పాగా వేసేందుకు రెడీ అవుతున్న బీజేపీ అధిష్టానానికి రాష్ట్ర నేతలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు తెలంగాణ నేతలు గండి కొడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ లీడర్లలోనూ వర్గాలు, గ్రూపులు, లాబియింగ్లు జాతీయ నాయకత్వానికి తలనొప్పిగా తయారైనట్లు జోరుగా చర్చ జరుగుతుంది. అందరం కలిసి ముందుకు వెళ్లడం పక్కన పెడితే ఎవరికి వారే అన్న తీరుగా మారుతుంది. 3సారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్న రాష్ట్ర నేతలు అప్పుడే కేంద్ర మంత్రి పదవి కోసం లాబియింగ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ప్రస్తుతము రాష్ట్రంలో బీజేపీ పార్టీ వ్యవహార శైలి చాలా అయోమయంగా ఉందని చెప్పుకోవాలి. మనం ప్రధానంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చూసుకుంటే బీజేపీకి చాలా పాజిటివ్ వేవ్ ఉంది. మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని పలు జాతీయ మీడియా సంస్థల సర్వేలతో పాటు ఇటు పబ్లిక్ ఒపీనియన్ పోల్స్ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ కూడా మళ్లీ బీజేపీ పవర్ రిటైన్ అవుతుంది అని కూడా చెప్తున్న ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మాత్రము మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నేతల మధ్య అంతర్గతంగా పోరు జరుగుతుందని మనము చెప్పుకోవచ్చు. ఎవరికి వారే యమునా తీరంగా కూడా క్యాంపెయినింగ్ లో కూడా మనం చూసుకుంటే ఇప్పుడు మనకి హార్డ్లీ 30 రోజుల కంటే తక్కువ సమయం ఉంది. ఈ సమయంలో ప్రచారం జోరుగా కొనసాగించాల్సిన పరిస్థితిలో ఇప్పుడు ప్రస్తుతము చాలా స్లోగా ఉన్నారనే మనము చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇంటర్నల్ గా సహజంగానే ప్రతి రాజకీయ పార్టీలో కూడా మిస్అండర్స్టాండింగ్స్ అనేటివి ఉంటాయి. అది సర్వసాధారణమే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాంటి గ్రూప్ లో అది ఎప్పుడు కూడా ఒక అన్సర్టెనిటీ ఉంటుందని కూడా పేరుంటుంది. ఎవరిని ఎవరు డ్రాగ్ చేసుకుంటారో తెలియకుండా ఇట్లా గ్రూపులుగా కేటగరైజ్ గా కాంగ్రెస్ పార్టీకి పెట్టింది పేరు. ఈ మధ్య కాలంలో బీజేపీ కూడా అలాగే తయారైందని కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే మనము ఒక 2 ఏళ్ల కిందట చూసుకున్నా కూడా ఇటు ఈటల రాజేందర్ కి బండి సంజయ్ కి పడలేదు అనేది కూడా ప్రధానంగా ప్రచారంలో సాగింది. అలాగే దాంతోపాటు ధర్మపురి అరవింద్ కి బండి సంజయ్ కూడా పడదు అనేది విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమ నేతగా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో నెంబర్ 2గా వెలిగిన వ్యక్తి. బీజేపీ పార్టీ అనేది సిద్ధాంత పరంగా ఉన్న పార్టీ. మిగతా రాజకీయ పార్టీలు అన్నిటితో పోలిస్తే బీజేపీ పార్టీకి ఒక ఐడియాలజీ ఉంటుంది. ఐడియాలజీ బేస్డ్ గానే ఆ పార్టీ అనేది కూడా ముందుకు వెళ్తా ఉంది. అయితే ఈటల రాజేందర్ మొదటి నుంచి కూడా ఆయన కమ్యూనిస్ట్ ఐడియాలజీ కలిగిన వ్యక్తి. ఇప్పుడు బీజేపీ ఐడియాలజీని ఎలా కోపప్ చేసుకుంటారో అనేది కూడా అప్పట్లో ఒక మీమాంస, ఒక సందేహాస్పదంగా ఉండే. అయితే బండి సంజయ్ విషయానికి వస్తే బండి సంజయ్ మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ లో పనిచేశాడు. అలాగే అక్కడ అయోధ్యలో జరిగిన 91 డిసెంబర్ 6లో జరిగిన ఇన్సిడెంట్ లో కూడా కరసేవకుడిగా పనిచేశాడు. ఒక కరుడుగట్టిన హిందుత్వవాదిగా కూడా బండి సంజయ్ కి పేరుంది. అలాగే చాలా సెంటిమెంట్ కలిగిన వ్యక్తి. హిందూ మతం కానీ దైవం భక్తి ఇలా బండి సంజయ్ కి విపరీతంగా ఉంటాయి అనేది కూడా ప్రచారంలో ఉంది. అయితే ఈటల రాజేందర్ మనం ముందుగా అనుకున్నట్టు కమ్యూనిస్టు. అలాగే ధర్మపురి అరవింద్ విషయానికి వస్తే వాళ్ళ ఫాదర్ ధర్మపురి శ్రీనివాస్ స్వతహాగా ఆయన కాంగ్రెస్ మెన్. చాలా ఏళ్ల పాటు కూడా ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు, పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. సో ధర్మపురి అరవింద్ కూడా 2014లో నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం కూడా ఆయన కూడా వాళ్ళ ఫాదర్ క్యాడర్ ఏదైతే ఉందో దానితో పాటు ఆయన కూడా సొంతగా క్యాడర్ ని బిల్డ్ చేసుకున్నాడు. కాకపోతే ప్రధానమైన ధర్మపురి అరవింద్ పైన ప్రధానంగా కూడా స్పెక్యులేటివ్ గా తీసుకోవాలి మనము. ప్రధానంగా బండి సంజయ్ కి ధర్మపురి అరవింద్ పడదు. ఎందుకంటే ధర్మపురి అరవింద్ వాళ్ళ నాన్న లెగసీ, వాళ్ళ నాన్నకి ఏదైతే పరపతి ఉందో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే నిజామాబాద్ లో ఉందో ఈయన కాస్త దూకుడుగా ఉంటారు. ఈయన కూడా బండి సంజయ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు బండి సంజయ్ ని పెద్దగా పట్టించుకోలేదని కూడా ప్రధానంగా అప్పట్లో జోరుగా వదంతులు వ్యాపించాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దృష్ట్యా ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇప్పుడు ప్రధానంగా మల్కాజ్గిరి నుండి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు, సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎవరి క్యాంపెయినింగ్ లో వారు బిజీగా ఉన్నా కూడా ప్రాపర్ కోఆర్డినేషన్ లేదు అనేది కూడా ప్రధానంగా ఒక జోరుగా ప్రచారంలో ఉంది. అయితే అన్ని జాతీయ మీడియా సంస్థలు ఇచ్చిన సర్వేలలో కూడా బీజేపీకి మరోసారి భారతదేశ ప్రజలు పట్టం కట్టబోతున్నారు అని కూడా ఈ టైంలో. అయితే ఇక్కడ ఏంటంటే అందరూ కూడా ఎవరు ఎంపీ గెలిచినా కూడా తమకు కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం
అవకాశం ఉందని ఇప్పటి నుంచే లాబింగ్ కూడా చేస్తున్నట్టు కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే ఇప్పుడు ఢిల్లీలోని పెద్దలందరూ కూడా తలలు పట్టుకుంటున్నారు. ఇంతమంది ఇలా లాబింగ్ చేయడము, ఇంకా ఎలక్షన్స్ స్టార్ట్ అవ్వలేదు, ఎలక్షన్ అయిపోయి పోలింగ్ అయిపోయాక రిజల్ట్ వచ్చాక దాన్ని బట్టి కాస్ట్ ఈక్వేషన్స్ అంటే ప్రధానంగా బీజేపీ పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే బీసీ నేతనే ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించాయి. ప్రధానంగా ఇప్పుడు బీసీకే దేశవ్యాప్తంగా పాటు మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాయి. సో అయితే ఇప్పుడు ఈ బీసీలలో కూడా కేటగరైజ్డ్ గా సబ్ కాస్ట్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇప్పటి నుంచే లాబింగ్ చేయడం స్టార్ట్ చేశారనేది కూడా ప్రధానంగా ప్రచారంలో ఉంది. తాము ఎంపీగా గెలిచాక కేంద్ర మంత్రి పదవి తమకే కావాలి అనేది కూడా ఇప్పటి నుంచే తమకు ఢిల్లీలో ఏవైతే పరిచయాలు ఉంటాయో, తాము నమ్ముకున్న పెద్ద బడా లీడర్లు ఎవరు ఉంటారో వాళ్లతోని లాబింగ్ చేస్తున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. అయితే బీజేపీ మాత్రము రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే ఎన్నడూ లేని విధంగా బీజేపీ తన ఐడియాలజీ, తన సిద్ధాంతాన్ని పక్కన పెట్టి మిగతా రాజకీయ పార్టీలా మారిందనేది కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే బీజేపీకి మొన్న ఇచ్చిన టికెట్లు, పార్లమెంట్ టికెట్లు ఏవైతే పార్టీ తరఫున ఇచ్చారో మోస్ట్ ఆఫ్ దెమ్ అందరూ కూడా వలసలు వచ్చిన వారికే కూడా టికెట్లు ఇచ్చింది. బీజేపీ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి కూడా ప్రస్తుతం ఉన్న పరిణామాల దృష్ట్యా, మారుతున్న కాలమాన పరిస్థితుల దృష్ట్యా బీజేపీ కూడా మారుతుంది అన్నదానికి బీజేపీ వర్గీయులు కూడా అదే చెప్తున్నారు. మారుతున్న కాలమాన పరిస్థితుల దృష్ట్యా పార్టీ సిద్ధాంతం ఎప్పుడు కూడా మరవదు, కానీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా కూడా దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా పార్టీ సిద్ధాంతం కూడా మారాల్సి ఉంటుందని కూడా ఇటు బీజేపీ వర్గీయులు పేర్కొంటున్నప్పటికీ ఈ వర్గపోరు ఎప్పుడైతే ఆగిపోతుందో, అందరూ ఒక రూఫ్ కింద వచ్చి పనిచేస్తే బీజేపీకి ఇప్పుడు ఆశించిన వాళ్ళు ఏదైతే 8 సీట్లు అనుకుంటున్నారో దానికి మించి కూడా వచ్చే అవకాశం ఉంటుందనేది కూడా ప్రధానంగా ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కానీ ఇప్పటికైనా కూడా ఈ నేతలు వర్గపోరు పక్కన పెట్టేసి అందరూ ఐక్యంగా కలిసి పోరాడతారా అనేది అది బీజేపీ పార్టీలోని పెద్దలు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. సార్వత్రిక సమరంలో 3వ విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్దమైంది. 3వ విడతలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్సభ స్థానాల్లో మే 7వ తేదీన పోలింగ్ జరగనుంది. వీటితో పాటు అభ్యర్థి మృతితో 2వ విడతలో వాయిదా పడిన మధ్యప్రదేశ్లోని బేతుల్ లోక్సభ నియోజకవర్గానికి మే 7నే పోలింగ్ ఉంటుంది. నేడు శుక్రవారం 3వ విడత ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ వచ్చాక నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఈ